ఒకరోజు మా అన్న ఖమ్మం డిస్టిక్కి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక చెరువు దగ్గరికి వెళితే ఆ చెరువులో ఉన్నటువంటి ఎనుములన్నీ మరి అక్కడున్న గలీజుని తింటున్నాయంట. మరి అతనికి ఆశ్చర్యం వేసిందంట. మరి గడ్డి తినవలసినటువంటి ఎనుములు ఎందుకు ఆ గలీజుని తింటున్నాయని చూస్తే ఆ చెరువులో అనేకమైన పందుల గుంపులు ఉన్నాయంట. మరి చూడండి, ఎప్పుడైతే ఎనుములు పందులతో సహవాసం చేయడం ప్రారంభించాయో మరి పందులు తింటున్నటువంటి ఆ యొక్క గలీజుని మరి ఎనుములు కూడా తింటున్నాయి. అందుకే దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిచ్చుచున్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వాక్యంలో చూసుకున్నట్లయితే, మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపివేయును. అవును, మరి దుష్టులతో మనం సాంగత్యం చేసినప్పుడు మనం చెరిపివేయబడతాము. మరి దుష్టుల యొక్క సాంగత్యము, దుష్టుల సహవాసము మన యొక్క జీవితాలను పాడు చేస్తాయి, మన కుటుంబాలను పాడు చేస్తాయి. మరి ఆ సహవాసం మనల్ని క్రిందకి త్రోసేస్తుంది. మరి ఎప్పుడైతే మీరు జ్ఞానులతో సహవాసం కలిగి ఉంటారో అప్పుడు జ్ఞానం గలవారవుతారు. మరి పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండండి, ప్రార్థించే బిడ్డలతో సహవాసం కలిగి ఉండండి. అంతకంటే మరీ ఎక్కువగా మరి దేవునితో సహవాసం కలిగి ఉండండి. ఆ దేవుని యొక్క సహవాసము మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది, మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఆ సహవాసం మిమ్మల్ని క్రిందికి త్రోసివేయదు కానీ మిమ్మల్ని పై స్థానంలో ఉంచుతుంది. ఆ సహవాసం మిమ్మల్ని తోకగా చేయదు కానీ మరి తలగా చేస్తుంది. అంత మాత్రమే కాదు కానీ ఆ దేవుని యొక్క సహవాసము నేను నిత్య రాజ్యానికి నడిపిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మంచి తండ్రి, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అవునయ్యా, నీ వాక్యము సెలవిచ్చుచున్నది నా తండ్రి. జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడిపోవునంటున్నారు నా తండ్రి. అయ్యా, మరి మా సహవాసము నా తండ్రి దుష్టులతో మూర్ఖులతో కాకుండా నా తండ్రి మరి ఎక్కువగా నాన్న నీతో సహవాసం కలిగి ఉండటకు కృపను అనుగ్రహించమని నాన్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.